రైట్. ఏపీ అసెంబ్లీలో విద్యుత్ రంగంపైన చర్చ జరిగింది. 2014 నుండి 19 వరకు విద్యుత్ ఛార్జీలు పెంచారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే అసలు 2014 నుంచి 19 నుంచి చూసుకుంటే విద్యుత్ ఛార్జీలే పెంచలేదు. కానీ గత ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అండ్ ఇప్పుడు మేము పగలు 9 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక చిత్రాడలో రేపు జనసేన జైకేతనం సభ జరగబోతోంది. సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సభాస్థలిలో 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 15 డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు. 50 ఎకరాల్లో జనసేన జైకేతనం సభ జరగనుంది. 250 మంది సభ వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇక అచ్చంపేట కూడలి నుంచి కత్తిపూడి కూడలి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 6 చోట్ల పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్లో అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఓవర్ టు యు. శ్రీదేవి, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో రేపు జరగబోయే జైకేతనం సభకి అంటే జనసేన ఆవిర్భావ సభకి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయి. ఇక్కడ ఎటు చూసినా కానీ ఇప్పటికే జన సైనికులు వీర మహిళలు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఎయిర్పోర్ట్లో ఎలా జరుగుతున్నాయో చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎదురుకుండానే భారీ స్క్రీన్ తోటి, డిస్ప్లే స్క్రీన్ తోటి ఇక్కడ వేదికని ఏర్పాటు చేశారు. ఈ వేదిక మీద 250 మంది సిట్టింగ్ కూర్చునే విధంగా 3 స్టెప్పుల్లో వేదికని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఇది మచిలీపట్నం సభలో ఏర్పాటు చేసిన విధంగానే చాలా భారీగా ఆధునిక సాంకేతిక టెక్నాలజీ తోటి ఆడియో వీడియో మొత్తం కూడా చాలా క్లారిటీగా జనం ఎక్కడున్నా సరే అందే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ వీర మహిళలు కావచ్చు, విఐపీలకి అలాగే జన సైనికులకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్యాలరీలు నిర్మాణం జరిగింది. అలాగే కుర్చీలు కూడా మొత్తం గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జాతీయ రహదారికి ఆనుకుని దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభగా నిర్వహిస్తున్నారు. దీనికి రేపు సాయంత్రం పవన్ కళ్యాణ్ ఈ సభకి చేరుకునేందుకు వీలుగా ఇదే వేదిక వెనక వైపు ఒక ఏదైతే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. నేరుగా పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్లో ఇక్కడ సభా వేదిక వద్దే దిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తానికి ఒక నిఘా నీడలో ఈ సభ కొనసాగనుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కి అనేక సందర్భాల్లో భద్రతా వ్యవహారంలో అనేక ఆరోపణలు కానీ గతంలో అనేక సంఘటనలు కానీ మనం చూసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే దాదాపుగా 70 సీసీ కెమెరాలని ఇక్కడ సభా వేదిక వద్ద ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. అలాగే 15 డ్రోన్లు తోటి ఒక నిఘా కూడా పోలీసు యంత్రాంగం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. దాదాపు 1500 మంది పోలీసులని అంటే 1500 నుంచి 1600 మంది వరకు పోలీసు యంత్రాంగాన్ని ఈ సభ నిర్వహణ కోసం సక్రమంగా సజావుగా అంటే లోపలికి ఇక్కడికి సభకు వచ్చే జనం మామూలుగా రావడం, అలాగే సభ అనంతరం కూడా అదే విధంగా బయటికి వెళ్ళేందుకు వీలుగా, అలాగే ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసేందుకు కూడా ఇప్పుడు మొత్తం 1600 మందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. చూస్తుంటే ఎక్కడ చూసినా సరే జనసేన జయకేతనం సభకి సంబంధించిన జెండాలతో మొత్తం రెపరెపలాడుతూ ఉంది పిఠాపురం అంతా. కాకినాడ నుంచి కత్తిపూడి వరకు ఈ జాతీయ రహదారి మీద ఎక్కడ చూసినా కానీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతోటి చాలా కప్పేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా జనసేన జెండాలే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కత్తిపూడి జాతీయ రహదారి 16వ నెంబర్ జాతీయ రహదారి కత్తిపూడి జంక్షన్ నుంచి కాకినాడ వరకు 216వ జాతీయ రహదారి మీద మొత్తం కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. అంటే కత్తిపూడి, గొల్లపురోలు, పిఠాపురం, అలాగే ఇక్కడ చిత్రాడ, అచ్చంపేట, కాకినాడ ఈ జంక్షన్ అంతా కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఇతరులు ఎవరో కూడా అంటే వేదికకి ఎవరైతే వస్తారో ఈ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారందరూ కూడా ఇక్కడికి 6 వాహనాలతో చేరుకునే విధంగా ఇక్కడ 6 చోట్ల పార్కింగ్ స్థలాలు జాతీయ రహదారికినే ఆనుకుని ఏర్పాటు చేశారు. ఈ పార్కింగ్ స్థలాల్లోనే ఈ కార్లు కానీ వాహనాలు కానీ పెట్టాలని చెప్పి పోలీసులు పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే భోజన ఏర్పాట్లకు కూడా 4 చోట్ల ప్రత్యేకమైన పెద్ద సాలలు
భోజనశాలలు ఏర్పాటు చేశారు. అలాగే నిరంతరం మజ్జిగ మంచినీరు ఈ ఎండ పరిస్థితులు అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఇక్కడికి జనం రావాలంటే ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి రావడానికి కోనసీమ మీదుగా రావడానికి యానం కాకినాడ చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు గుంటూరు నుంచి అలాగే కృష్ణా జిల్లా పై భాగం నుంచి ఇలా రాజమండ్రి మీదుగా ఈ సభా వేదిక వస్తారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి కూడా ఇది విశాఖపట్నం మీదుగా ఇది రావడానికి కత్తిపూడి మీదుగా ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సామర్లకోట పెద్దాపురం సామర్లకోట నుంచి ఈ రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవడానికి అలాగే 5 మార్గాలు ఉన్నాయి. అయితే ఈ మార్గాలన్నిటిలో కూడా పోలీసులు ఇప్పటికే చెక్ చేశారు. ట్రాఫిక్కి ఏమీ ఇబ్బంది లేకుండా తిరిగి వెళ్ళడానికి వీలుగా కూడా ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఆంక్షలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం 10 గంటల నుంచే కూడా ఇక్కడికి జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం సభ 3 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే అప్పటికే జనం ఇక్కడికి చేరుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం 4 గంటల తర్వాత ఇక్కడికి నేరుగా చేరుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఏర్పాట్లన్నీ కూడా జయకేతనం సభకి మొత్తం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి సన్నద్ధంగా ఉన్నాయి. ముందుగానే ఒకరోజు ముందుగానే ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నట్టుగా ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఇప్పుడు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో అలాగే ఇక్కడ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎవరైతే కేకే ఆధ్వర్యంలో మొత్తం అంతా కూడా ఇప్పుడు పూర్తి కావాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం అంతా కూడా జయకేతన సభకి మొత్తం సర్వం సన్నద్ధమైందని చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.